మజిల్ హెల్త్కి ప్రోటీన్, గట్ హెల్త్కి ఫైబర్ అంటారు కదా. ఈ రెండు రిచ్గా ఉండే రాగి రొట్టెను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. దీనికి ముందుగా బాయిల్డ్ రాజ్మా తీసుకోవాలి, అలాగే ఒక హాఫ్ కీరా తీసుకోవాలి, పొట్టుతో సహా వేసుకోవాలి. కీరా లేదంటే కొంచెం సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, చిన్న అల్లము దంచి వేసుకొని ఒక బ్లెండర్లో వేసుకొని వీటన్నిటిని కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక కప్పుడు రాగి పిండి, అలాగే కొద్దిగా నిమ్మరసము, ఒక స్పూన్ మీగడ, అలాగే ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి ప్లేస్లో మీరు జొన్న పిండి కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం టెక్స్చర్ మంచిగా ఉండి బాగా వస్తుందన్నమాట. దీన్ని మళ్ళీ బ్లెండ్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకు కావాల్సినంత సైజులో ఉండ తీసుకొని మనకి ప్రెస్ మీద ఒత్తుకోవాలన్నమాట. ప్రెస్ లేని వాళ్ళు నార్మల్గా కవర్ మీద కానీ, కర్చీఫ్ మీద కానీ, అరిటాక్ మీద కానీ చేసుకోవచ్చు. తర్వాత పెనం కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక మీగడ, కొంచెం పాల మీద మీగడ రాసేసి ఈ రొట్టె 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. కొంచెం స్లోగానే కాలాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. కానీ చాలా మెత్తగా చాలా బాగా వచ్చిందండి. 2 వైపులా మనం మీగడ రాసుకున్నాం దీనికి, లేదంటే ఒక సైడ్ రాసుకున్నా సరిపోతుంది. ఇలా 2 సైడ్లు మంచిగా కాలిన తర్వాత దీన్ని నేను ఈ పన్నీర్ కర్రీ, అంటే సీడ్ పన్నీర్ చేశానని చెప్పాను కదా, సీడ్ పన్నీర్తో ఆ కర్రీ వడ్డించాను అనమాట. దాంతోపాటు ఈరోజు మార్నింగ్ నేను మునక్కాడ టమాటా గుజ్జు కూర చేశాను. అంటే మునక్కాడ కూరే కానీ ఇలా ముక్కలు వేయకుండా డైరెక్ట్గా గుజ్జుతో చేశాను అనమాట. సో 2 కర్రీస్తో చాలా బాగుంది ఈ రాగి రొట్టె. చాలా హెల్తీ అండ్ టేస్టీ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మునక్కాడ గుజ్జు కర్రీ కావాలి అంటే, రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా షేర్ చేస్తాను.